వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా మనం ఇంట్లో పేరెంటింగ్ స్టైల్ అనేటువంటిది ఇలానే ఉండాలి అని తెలియకుండానే పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి పెంచేస్తూ ఉంటాం మనం. కొంచెం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎవరైనా స్ట్రక్చర్డ్గా పేరెంటింగ్ గురించి మాట్లాడుతుంటే మా పిల్లలకి మేము ఇది నేర్పించాము అది నేర్పించాము అనుకునేటువంటి ఆలోచన కలుగుతుంది వీడియో చూసేసిన తర్వాత. కొంతమందికి అంటే కొన్ని సినిమాస్లో మనం ఎలానంటే పేరెంటింగ్ స్టైల్ గురించి సంబంధించి ఒక సీన్ చూసినా కూడా మా పిల్లల్ని మేము కూడా ఇలానే పెంచాం కదా అనుకునేటువంటి భావన కలుగుతూ వస్తూ ఉంటుంది. సో అప్పుడు కానీ అర్థం కాదు మనం పిల్లల్ని ఎలా పెంచాము అనుకునేటువంటిది. ఆ ప్రాసెస్లోనే పిల్లల్ని పెంచే విధానంలో కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేవి డెఫినెట్గా చేయకూడదు. ఈ వీడియోని ప్రతి స్కూల్ కాలేజ్లోనూ ఇంట్లోనూ ప్లే చేయండి అండ్ మీరు తెలుసుకోండి ఇది అవసరం ఎప్పుడైనా జనరేషన్కి. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ బిహేవియరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పిల్లలు కోప్పట్టడం కానీ అరవటం కానీ మాట వినకపోవటం కానీ బాగా చదవలేకపోవడం కానీ ఫోకస్ తగ్గుతుంది అనేటువంటి విషయం మీకు అనిపిస్తే మాత్రం వెంటనే సుబ్బారావు గారు అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు, అలా అప్రోచ్ అవ్వచ్చు అండ్ థెరపీ కూడా తీసుకోవచ్చు. కమింగ్ టు సబ్జెక్ట్, హలో సుబ్బారావు గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, పేరెంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఏ ఏ విషయాలు అంటే నెగిటివ్ ఏవి బలంగా డ్రైవ్ చేస్తాయి పిల్లల్ని? జనరల్గానండి పేరెంట్స్ ఎవరైనా సరే మంచి విలువల్ని ఇవ్వాలి, డిసిప్లిన్ ఇవ్వాలి, రైట్ అప్బ్రింగింగ్ ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదండి. ఆ కోవలో ఆలోచించినప్పుడు ప్రతి సౌకర్యాన్ని మనం ఇస్తాం, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అందిస్తాము, వాళ్ళకి కావాల్సినటువంటివి మ్యాక్సిమం ఇవ్వటానికి ప్రయత్నిస్తాము. మరి ఎంతమంది అండి వాళ్ళ ఎమోషనల్ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోవడం గురించి ఆలోచిస్తాము, వాళ్ళలో వచ్చేటువంటి యాంగ్జైటీల గురించి ఆలోచిస్తాము, వాళ్ళలో వచ్చేటువంటి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి, సిబ్లింగ్స్ మధ్యలో కానివ్వండి. ఎప్పుడైనా మనం దాని మీద ఒక జాగ్రత్తగా దాన్ని ఏదైనా టీచ్ చేసే అవకాశం ఉంటుందా అని ఆలోచిస్తాము. ఇవి అన్నీ కూడా మనం జనరల్గా మన పేరెంటింగ్లో రైట్ అవే మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి. మనం అందరూ కూడా రైట్ అవే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్కడైనా చూసారా మీరు ఈ విషయాల్లో? ఇది జరిగితే మనం ఇలా ఉంటే ఈ ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది, మనం ఇలా బిహేవ్ చేస్తే ఈ స్ట్రెస్ విషయంలో మన పిల్లలు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, రిలేషన్ విషయంలో ఒక ఆలోచనాత్మక విధానంతో ముందుకెళ్తారు అనేటువంటిది చాలా 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 తక్కువ కనిపిస్తూ ఉంటుందండి. కానీ ఇద్దరు పిల్లలు మనం తీసుకునేటప్పుడు ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో పెరిగినటువంటి పిల్లలకి ఎప్పుడు యాంగ్జైటీ, ఆందోళన, భయంలో పెరిగినటువంటి పిల్లల యొక్క ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు మనకి బయట స్పష్టంగా కనిపిస్తుంది కదండి. వీటికి సంబంధించి ఒక్క 4 పాయింట్స్ నేను అతి క్షుణ్ణంగా చెప్పబోతున్నానండి. అందులో మొదటిదండి లాంగ్వేజ్ భాష. మనం మాట్లాడేటువంటి భాష ఒక పిల్లల్ని ఒక టీచర్ అయినా పేరెంట్ అయినా సమూలంగా ఏ విధంగా చేంజ్ చేస్తుంది అనేటువంటిది నేను చెప్పబోతున్నానండి. ఇప్పుడు భాష అనేటువంటి మొట్టమొదటగా మనం చూసినప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉన్నారు అనుకుందామండి. సో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, ఏడుస్తూ ఉంది ఒక పాప. అప్పుడు మనం మాట్లాడేటువంటి టోను, నాన్న ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, ఆ బొమ్మ ఇరిగిపోయిందా, సో అక్క ఎరగొట్టేసిందా అని మాట్లాడినప్పుడు ఆ ఏడుపు ఆగుతుందా లేదంటారా? వెంటనే ఆగిపోతుంది. అంటే ఆ మాటలోనే ఒక మెడిసిన్ ఉంటుందండి. సో అంటే మనకు ఒక భద్రత, ఒక పేరెంట్స్ అనేటువంటి వాళ్ళ భద్రత. ఇదే విషయం ఒక స్కూల్లో జరిగినప్పుడు, ఇద్దరు పిల్లల మధ్య జరిగినప్పుడు టీచర్ మాట్లాడేటువంటి భాష, ఏమైంది నాన్న, అలా కాకుండా నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటావు అని, నువ్వు ఆగుతావా ఆపవా అని ఆ టోన్లో మనం మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోవడానికి మనం అవకాశాన్ని కల్పించినట్లయితే మొట్టమొదటగా ఆ పిల్లల్లో ఇన్స్టిల్ అయ్యేటువంటిదండి భద్రత అనేటువంటిది ఇన్స్టిల్ అవుతుందండి. సో అక్కడ ఆ ప్లేసు, ఆ వాతావరణం అనేటువంటిది నాకు ఒక శక్తినిస్తుంది అనేటువంటిది అర్థమవుతుందండి. రెండవది సోషల్ రిలేషన్స్. యాజ్ ఏ పేరెంట్గా లేదా యాజ్ ఏ టీచర్గా ప్రతిసారి నేను తప్పు చేసినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అనటం, ఎవరైనా సహాయం చేసినప్పుడు థ్యాంక్ యూ చెప్పడం అనేటువంటి ఈ వర్డ్స్ యొక్క ఇంపాక్టు పిల్లల మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుందండి. అంటే ఆ రిలేషన్స్ని స్ట్రెంథన్ చేస్తుంది. మీరు ఇందాక చెప్పారు కదండి, ఇద్దరు పిల్లలు కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు యాజ్ ఎ టీచర్ ఆ విషయాన్ని అక్కడ గ్రహించి నెమ్మదిగా ఒక మాట చెప్పాలి, ఏమైంది నాన్న అని అడగటం నేర్చుకోవాలి. కొంతమంది టీచర్స్ ఏం చేస్తారనంటే, ఏంట్రా ఏమైంది అంటే ఈ టోన్లో చెప్పి
అక్కడ ఉండేటువంటి ఎమోషన్స్ని ఆ టైంలో కామ్ చేసినా కూడా Suppress. తర్వాత హై ఉంటాయి. హై ఉంటాయి. ఇద్దరికి పగ పెంచేసేలా ఉంటాయి. అదే ఏం జరిగింది బాబు అని కూర్చోబెట్టి మాట్లాడే అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఒక టీచర్కి కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం. చాలా చాలా అవసరం. చాలా అవసరం. కొంతమంది రూడ్గా బిహేవ్ చేసేసి మాట్లాడిస్తూ ఉంటారు. స్కూల్లో ఇవాళ పిల్లలు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణాలు కూడా వన్ ఆఫ్ ద రీజన్. నేను అందరినీ బ్లేమ్ చేస్తున్నాను అనేటువంటి పాయింట్లు. ఇప్పుడు నేను చదువుకొని వచ్చాను, మా టీచర్స్ నాకేం చెప్పారో నాకు క్లారిటీ ఉంది. పిల్లలతో ఆడుకొని ఇప్పుడు కబడ్డీ ఆడుకొని, ఖోఖో ఆడుకొని, దాని తర్వాత చిన్న చిన్న గేమ్స్ ఆడుకునేటప్పుడు మమ్మల్ని కూడా చిన్న చిన్న గొడవలు అయ్యేటప్పుడు ఇద్దరు స్టూడెంట్స్కి మాకు గొడవలు అయ్యేటప్పుడు ఎలా మమ్మల్ని ట్రీట్ చేశారు టీచర్స్ అనేది నాకు తెలుసు, నాకు క్లారిటీ ఉంది. వాళ్ళందరూ నేర్పించారు కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చాం. బట్ ఇప్పుడున్న దానికి ఏంటంటే సెన్స్ కూడా పనిచేయనంత ఇదిగా పిల్లల మీద బ్లేమ్ గేమ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్న మనస్తత్వాల్లో కొన్నిసార్లు మనం మన ఇంట్లో పిల్లలకి లేదంటే మన ఇంట్లో ఏ టీచర్కైనా సరే మామూలుగా చెప్తున్నాను నేను, కొన్నిసార్లు మనకు తెలియకుండా మన ఇంట్లో ఒక విషయం మనం కన్వే చేద్దాం అనుకుంటేనే మన ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు, అటెండ్ పిల్లలకి ఎలా అర్థం అవుతుంది. బట్ అది చెప్పగలగాలి. నిజంగా ఏ టీచర్కైనా సరే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. ఎక్కడ ఆవేశపడాలి, ఎక్కడ ఆవేశపడకూడదు అనేటువంటి నిబద్ధత మాత్రం ఖచ్చితంగా చాలా ఉండాలండి. ఇప్పుడు మీరు చెప్పిన కాంటెక్స్ట్లోనే ఆ విధంగా బిహేవ్ చేసినప్పుడు ఆ పిల్లలు మీ నుంచి చాలా దాస్తారు, మీకు వచ్చి చెప్పరు కదండి. నెక్స్ట్ టైం ఏది జరిగినా సరే అబద్ధం చెప్పడానికే ప్రయత్నిస్తారు, దాక్కుంటారు. ఆ ఓపెన్ కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. అక్కడ జరిగేదానికి మీరు ఆలోచించిన దానికి లింక్ పోతుంది. ఇక తర్వాత వచ్చేటప్పటికండి బిహేవియరల్ చేంజెస్ మనం కావాలనుకుంటాం కదా. సో మరి అది కూడా మన మాట మీదే, మన భాష మీద ఆధారపడి ఉంటుందని నేను స్పష్టంగా చెప్పబోతున్నానండి. బిహేవియరల్ చేంజెస్ కావాలి అంటే మీరు ఇచ్చేటువంటి క్రిస్టల్ క్లియర్ అనేటువంటిది నెక్స్ట్ స్ట్రిక్ట్గా ఉండేటువంటిది, ఫేమ్గా అంటే స్థిరంగా ఉండేటువంటి భాష మీరు వాడగలిగితే తప్ప బిహేవియరల్ చేంజెస్ రావండి. మీరు చాలామంది స్కూల్లో మీరు చూస్తే ఇక్కడ టీచరు కీప్ క్వైట్ అంటూనే ఉంటారు, పిల్లలు వాళ్ళు మాట్లాడేది మాట్లాడుతూనే ఉంటారు. ఆ కనెక్షనే పోతుంది, చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా పేరెంట్స్ కొంతమంది విషయంలో మీరు గొడవ చెయ్యొద్దు అని చెప్తారు. సో పిల్లలు వీళ్ళు ఇది ఈ ఇన్స్ట్రక్షన్ ఇస్తూనే ఉంటారు, వాళ్ళు అది చేస్తూనే ఉంటారు, రెండింటికి కట్ అయిపోతుంది. అంటే అక్కడ మీరు ఇక్కడ ఈ సందర్భంలో గొడవ చెయ్యకూడదు అనేటువంటి బిహేవియరల్ చేంజ్ని మీరు తీసుకురాలేరు. అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే, స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ లేకపోతే చేంజ్ రాదన్నమాట అండి. సో ఎప్పుడైతే మీరు కొత్త దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నామో, ఆ మార్పును తీసుకురావాలనుకుంటున్నామో, అప్పుడు ఖచ్చితంగా ఫాదర్ అయినా, మదర్ అయినా, టీచర్ అయినా, ఈవెన్ గవర్నమెంట్ అయినా సరే ఒక ఫిర్మ్ యాక్షన్ ఖచ్చితంగా ఉండి తీరాలి. సో భాష మీద ఆధారపడి ఉంటుంది బిహేవియరల్ చేంజెస్ కూడా. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికండి వాళ్ళకు వచ్చేటువంటి ఒక మోరల్ వాల్యూస్ని మీరు నేర్పాలనుకుంటారు కదా. మరి ఈ మోరల్ వాల్యూస్ అనేటువంటివి ఎలా వస్తాయి అనేటప్పుడు మనం చెప్పేటువంటి కథల ద్వారా, మనం మాట్లాడేటువంటి భాషలో ఆ వాల్యూ రిలేటెడ్ థింగ్స్ లేదా ఆ కథలు ఉండటం వల్లే మనకు మోరల్ వాల్యూస్ వస్తూ ఉంటాయండి. మోరల్ అంటే మీకు వెంటనే గుర్తొచ్చి ఉంటుంది, మీ తెలుగు క్లాస్ గుర్తొచ్చి ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్కి ఉన్నటువంటి పవర్ అదండి. అంటే మనకున్నటువంటి ఇక్కడ ప్రామాణికమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో అది దాని ద్వారానే జరుగుతుంది. సో అటువంటి సంభాషణ కూడా వాల్యూస్ని మనకి ఇన్కల్కేట్ చేస్తుంది పిల్లల్లో. మరి అలాంటి వాతావరణం జరగకపోతే ఇంట్లోనే అట్లా మాట్లాడుకోవటం లేదే. మరి స్కూల్లో అసలు లాంగ్వేజ్ క్లాసెసే పరీక్ష కోసం మాత్రమే లాంగ్వేజ్ క్లాసెస్ అనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు మరి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి మనం? అవును. సో ఇక తర్వాత విషయానికి వచ్చేటప్పటికండి సోషల్ రిలేషన్స్ అండి. సోషల్ రిలేషన్స్కి వచ్చేటప్పటికి ఒకవేళ అంటే ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది అనుకుందామండి ఇద్దరి మధ్య. మరి కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు దాన్ని అర్థం చేసుకునేటువంటి విధానంలో మనం మాట్లాడుతున్నామా లేదా, అంటే సమస్యని చూస్తున్నామా, సమస్య కాకుండా సమస్యని వీళ్ళని కలిపేసి చూస్తున్నామా, అంటే మన యొక్క ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లల మీద మనం ఏర్పరచుకున్నటువంటి ఒక దృక్పథం ఉంటుంది కదండి. పేరెంట్సే చెప్తుంటారు కదండి, ఇద్దరు పిల్లలు ఉంటే వీడు గొడవ చేస్తుంటాడు ఎక్కువ అని, లేకపోతే వీడి చదువు రాదు అని మరి లేబుల్ వేసేసాం కదండి. సో అంటే ఒక మంచి పిల్లవాడు గొడవ చేసినా మనం తొందరగా నమ్మం, ఒక చెడ్డ పిల్లవాడు నిజం చెప్పినా తొందరగా నమ్మం. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందా? అక్కడ నిజం వేరు, ఇక్కడ మాట్లాడేటువంటిది వేరు కదండి. సో ఈ విధంగా నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే అండి, వాళ్ళు ఒక క్యూరియాసిటీని పెంచాలన్నా కూడా మీ మాటే ఎలా పెంచుతుంది, మీ మాట క్యూరియాసిటీని ఎలా పెంచుతుంది అని అనుకునేటప్పుడు మీరు మీ పిల్లలు ఒక డిస్కషన్ చేశారు, లేదా స్కూల్లో స్టూడెంట్స్ డిస్కషన్ చేసిన తర్వాత
కరెక్ట్ డిస్కషన్ కానప్పటికీ కూడా వాళ్ళ రైట్ చేసిన క్వశ్చన్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, వాట్ ఏ గ్రేట్ క్వశ్చన్ యూ ఆస్క్ నాన్న, సో దిస్ ఈజ్ నాట్ రైట్లీ రిలవెంట్ టు దిస్ కాన్సెప్ట్ అని చెప్పి, కానీ నువ్వు ఆలోచించిన విధానం బాగుంది అని చెప్పినప్పుడు ఆ క్యూరియాసిటీ డెవలప్ అవుతుందండి. మీరు అట్లా కాకుండా ఏం మాట్లాడుతున్నావు, అసలు దీనికి సంబంధం ఉందా అని మీరు కసురుకుంటే ఆ థాట్ ప్రాసెస్ ఆగిపోతుంది. సో క్యూరియాసిటీ కూడా మీరు మాట్లాడేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, పిల్లల్లో డెవలప్ అయ్యేటువంటి సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ ఆత్మవిశ్వాసం కానివ్వండి, ఆత్మస్థైర్యం కూడా మీరు మాట్లాడే తీరు మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగో చెప్తాను చూడండి. పిల్లలు చాలా కష్టపడి ఒక పని చేస్తూ ఉన్నారండి, లేదా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు, కానీ అది అనుకున్న విధంగా రాలా, మీకు నచ్చి ఉండకపోవచ్చు. కానీ అప్పుడు వరకు వాళ్ళు చేసిన ఎఫర్ట్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీని మీరు గౌరవించి దాన్ని డిస్కషన్కి పట్టుకొచ్చి మీ పిల్లలతో డిస్కస్ చేసి, నాన్న ఈ పాయింట్ వరకు నువ్వు చేసినటువంటి పని అద్భుతంగా చేసావు, సో ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రొడక్ట్ ఇంకొంచెం బాగుండి ఉండేది అని మీరు చెబితే, అప్పుడు వరకు చేసినటువంటి పనిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం వాళ్ళకి ఎరుకుకు వస్తుందంటారా, రాదంటారా? ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది కదండి. సో మనం ఆ డిస్కషన్ తీసుకురాకపోతే ఫైనల్గా మనం ప్రోడక్ట్ చూసి అరే నువ్వు సరిగా చేయలేదు అంటే పాపం అప్పటి వరకు చేసిన ఎఫర్ట్, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది, రాను తగ్గిపోతూ ఉంటుంది. సరైన ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 2 పిల్లలు ఉన్నారు ఇంట్లో. ఒకడు చాలా ఎక్సలెంట్గా చేస్తూ ఉన్నాడు, ఇంకొకడు బాగా చేస్తున్నాడు, కానీ ఇక్కడ వరకు రాలేకపోతున్నాడు. మీరు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వీడు బాగా చేస్తున్నప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఇది ఈ స్థాయి నుంచి ఇంకొంచెం కింది స్థాయికి పడిపోతుందండి. మీరు ఎందుకంటే ఇక్కడ సరైన విధంగా ఈ ఎక్సలెన్సీని ఈ అబ్బాయిలో పట్టుకురాకపోతే ఈ వీడు కిందకు వెళ్ళిపోతాడు. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం క్లాస్ రూమ్లో చూస్తూ ఉంటాం, టీచర్స్ ద్వారా, ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం, పేరెంట్స్ ద్వారా. సో ఈ విధంగా మొట్టమొదటి పాయింట్ లాంగ్వేజ్, మనం మాట్లాడేటువంటి భాష. నేను చెప్పింది ఇందాక, మొదటి నుంచి వాళ్ళ యొక్క భద్రత దగ్గర నుంచి, ఎమోషనల్ స్టెబిలిటీ దగ్గర నుంచి, బిహేవియరల్ చేంజెస్ దగ్గర నుంచి, సో వాళ్ళలో వచ్చేటువంటి సెల్ఫ్ ఎస్టీమ్ దగ్గర నుంచి, క్యూరియాసిటీ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా చిన్ని మాటలు మనం ఉపయోగించేవి ఎంత ప్రభావితం చేస్తాయి అనేటువంటిది ఒక మంచి ఉదాహరణ అండి. కంపారిజన్ కూడా పేరెంటింగ్లో ఉండకూడనట్టు అతిపెద్ద విషయం ఏదైనా ఉంది అని అంటే కంపారిజన్. చిన్నవాడు ఇలా చేస్తాడు, పెద్దవాడు ఇలా చేస్తాడు. మీ ఇంట్లో మాట్లాడుకుంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మీరు మాట్లాడుకుంటే బ్యూటీ బాగానే ఉంటుంది. బట్ మీ సిబ్లింగ్స్ ముందో, లేదంటే మీ ఈ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ముందో మాట్లాడుతూ ఉంటే, అంటే మీరే మాట్లాడితే వేరే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని పిల్లలు ఎదిగే క్రమంలో మీరు ఏ లేబుల్ అయితే వేసి వాళ్ళని పెంచుతూ ఉన్నారో అదే లేబుల్ వాళ్ళ మీద పడుతుంది తప్ప పొరపాటును కూడా ఇంకొక ఆలోచన ఎందుకు వస్తుంది? అవునండి. ఇప్పుడు మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, మా మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అమాయకుడిని, మా ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈడు మామూలుడు కాదు, ఈడికి వచ్చి తెలివి ఉంది, ఈడి కొంచెం ప్రపంచాన్నే ఏదో రకంగా మేనేజ్ చేసుకుని బయటకు వచ్చేస్తాను అనుకున్నటువంటి ఆలోచన ఉంటుంది. మా మదర్ చెప్పిన పాయింట్లో, అంటే మా మదర్ వైపు చుట్టాలందరూ నన్ను అమాయకుల్లానే చూస్తారు చూసేటప్పుడు. అంటే జనరల్గా మా తమ్ముడిని చూసేటప్పుడు ఆడిని ఇంకా ఆడెక్కడన్నా బతికేయగలుగుతాడు అనుకున్న మోడ్లో చూపించింది మా మదర్. అంటే రెండింటిది ఫీడింగ్ అలా ఉంది. సో ఆ ఇమేజ్ అలానే ఇంక్లికేట్ అయ్యి పెరుగుతూ వస్తుంది, కానీ ఈ రోజుకి తగ్గలేదు. మామూలుగా చెప్తున్నాను, మా ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అదేంటిదంటే మా చిన్నోడు ఇది, మా పెద్దోడు ఇది అని చూసేటప్పుడు మా ఫాదర్ చెప్పిన పాయింట్లో అది ఇంకా అలానే పెరుగుతుంది తప్ప, అంటే వాళ్ళ సంబంధించిన రిలేషన్షిప్ వాళ్ళలో అది పెరుగుతుంది, వీళ్ళలో ఇది పెరుగుతుంది. అంటే మనమే ఒక లేబుల్ వేసేస్తే అరే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఆ పాయింట్లోనే చూస్తారు, కానీ ఇంకొక పాయింట్లో పొరపాటును కూడా చూడలేరు. ఇది మా ఇంట్లో జరిగినటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్లో తీసుకోవడానికి నాకు ఒక ఆధారం ఉంది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇట్ కమ్స్ టు నెగిటివ్ పాయింట్, ఇంట్లో గనక చెల్లి మంచిదిరా, అన్న మంచోడు కాదు, అక్క మంచిదిరా, తమ్ముడు మంచోడు కాదు, ఈ మంచి చెడు అనుకునే దగ్గరే ఆ కంపారిజన్లోనే ఎక్కడైతే ఒక నెగిటివ్ మనం వాడేస్తామో దానివల్ల పిల్లల మనస్తత్వాలు చాలా దెబ్బతింటాయి. చాలా 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 అంటే చాలా. నేను చెప్తున్నాను సార్, అంటే నేను అనుభవించిందే నేను చెప్తున్నాను. మామూలుగా నేను మా మదర్ కొంగు పట్టుకొని ఏ ఫంక్షన్కి వెళ్ళినా వెనక్కి వెళ్ళి, ఇప్పుడు మా పిల్లోడి వాళ్ళ మదర్ని పట్టుకుని ఏ విధంగా అయితే చేస్తూ ఉంటాడో అట్లే నేను కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాను. మా మదర్ని పట్టుకోకుండా ఏది ఇచ్చాను నేను, అంటే వెనకే ఉండేవాడిని మొత్తం. ఆ దెబ్బకి మా అమ్మ నన్ను అమ్మాయికుండా అనుకుని ఇంట్రడ్యూస్ చేసిన ప్రతిసారి మా వాడు పాపం అంత తెలివి లేదు అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటే మా అమ్మ వైపు సీరియస్గా చూడాలా,
ఎలా చూడాలో నాకు అర్థమయ్యేది కాదు. ఈవెన్ నాకు అంటే నేను డిగ్రీ ఫినిష్ అయ్యేంత వరకు అచ్చా అట్లే ఉండేవాడిని అనమాట. ఇప్పుడిప్పుడు అంటే నోరు తెరిచి అలా నన్ను పొరపాటును కూడా నాకు ఒక అలాంటి ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని నాశనం చేయొద్దని చెప్పేసి ఏదో ప్రేమతో చెప్తాం. బట్ చిన్నప్పుడు నా భావన ఏ విధంగా ఉంటుందంటే ఎందుకు అలా చెప్తావు ప్రతిసారి. నేనేం నాకు స్కూల్లో కాలేజ్లో టాప్ మార్క్సే కదా వచ్చింది, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్నే కదా, నేను ఎక్కడా కూడా ఇచ్చాను, ప్రైజులు కూడా తీసుకొచ్చి ఇచ్చాను కదా నన్ను అట్లా అయినప్పటికీ ఈవెన్ నాకు ప్రైజ్ మనీ కూడా డబ్బులు వచ్చి చెప్తున్నాను. ఆ కంపారిజన్ ఏమవుతుందంటే మా మదర్ చెప్పేటప్పటికి నాకు కొంచెం లోపల నువ్వు అట్లా చెప్పొద్దు అని నేను ఇంటికి వచ్చి కూడా ఏడ్చుకుంటూ చెప్పేవాడు. నేను అట్లా చెప్పొద్దు, అలా ఇచ్చేయద్దు అని చెప్పేసి చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటారంటే చిన్నపిల్లలే తెలియదులే అనేటువంటిది, అంటే కొన్ని సంవత్సరాల పాటు అది లాగుతుంది. అదే ఆ లేబులింగ్ అనేటువంటిది మార్పు చేసుకోవడానికి అవకాశం ఇవ్వదండి. అవును, చాలా టైం పట్టేస్తుంది. అదే మన బాధ కూడా. అంటే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అదే ఇప్పుడు అనుకోండి ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత నేను నిన్నేరా కందే నువ్వేనా మాట్లాడేది అని మాట్లాడుతూ ఉండదు. ఇప్పుడేం మాట్లాడదు అంటే ఎన్ని రోజులు లేకపోతే ఎంత టైం మీరు దాన్ని బ్రేక్ చేసి బయటకు రావటానికి పడినటువంటి కష్టం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నథింగ్ బట్ బొమ్మరిల్ల ప్రేమ లాంటిదండి. బొమ్మరిల్ల ప్రేమ లాంటిదండి. అవును అవును చెప్తున్నాను. అట్లా లేబులింగ్ తోటి ఉండేటువంటి పేరెంటింగ్ ఉండకూడదు అనేది ఉద్దేశం. అక్కడ ఎవరో బట్ మా మదర్ కొన్ని విషయాల్లో నేర్పించినటువంటి లైఫ్ స్కిల్స్, మనీ సేవింగ్ నేనే విన్నాను, నేనే ఆశ్చర్యపోయాను. చాలా సార్లు ఆవిడని అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది నాకు. ఎనీవేస్ వెరీ గుడ్ కాంటెంట్ అండి, థ్యాంక్ యూ. సో ప్రతి పేరెంట్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. అయితే ఇదే పాయింట్ని బిహేవియరల్ ఆస్పెక్ట్లో కంపారిజన్లో పిల్లలు తీసేసుకోలేరు. దానివల్ల బిహేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు పిల్లల ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. పేరెంట్ దాన్ని అదుపులో పెట్టుకోలేరు. మీ అపాయింట్మెంట్ నీడ్ ఉంటుంది, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. సో ఖచ్చితంగా అండి, ఏదైతే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేస్తే ఆ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, రకరకాల కోర్సెస్ ఈ కాన్సెప్ట్ మీదే మనం క్రియేట్ చేస్తున్నామండి. ఖచ్చితంగా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. సో సుబ్బారావు గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా సుబ్బారావు గారిని అడగాలి అని అంటే కెరీర్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ తీసుకోండి. పిల్లలకి అది చాలా అవసరం, ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా అవసరం. మీరు అనుకుంటూ ఉంటారు కౌన్సిలింగ్ ఎందుకు, ఏం అవసరం అది లేదు. కొన్నివి టైం ఎక్స్పర్ట్స్ తోటి స్పెండ్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది మా పిల్లల్లో మేము డెవలప్ చేయాల్సినటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయని. ఒకసారి మీరు అపాయింట్మెంట్ తీసుకొని చూడండి. మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా, మీ పిల్లల్లో ఫోకస్ తగ్గినా, రైటింగ్ స్కిల్స్ బాగాలేకపోయినా, లేదంటే నీట్ కానీ ఐఐటి కానీ వాటికి సంబంధించిన కోచింగ్ తీసుకోవాలనుకున్నా, జేఈఈ కానీ వాటికి సంబంధించిన అవగాహన కావాలన్నా, లేదు అనుకుంటే ప్రవర్తన మారిపోతుంది, మా మాట వినట్లేదు, కోప్పడుతున్నాడు అనుకున్నటువంటి ఆలోచన మీకు కలిగినా కూడా, వన్స్ థెరపీ కావాలి అనుకుంటే, కౌన్సిలింగ్ కావాలనుకుంటే, సుబ్బారావు గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.